ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ ఆదివారమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నెహెమీయా గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం 17, 18 వచనాలు ఒకసారి చదువుకుందాం. అంతటా యూదులు ప్రధానులను నెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఈ పరిశుద్ధ దినాన, ఈ ఆదివారమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు కీడు మన మీదకి రప్పించబోచున్నాడు అని ప్రధానులతోనూ మరి యూదులందరూ ఎదురాడి విశ్రాంతి దినాన్ని మనం నిర్లక్ష్య పెడుతున్నామని ఇక్కడ సెలవిస్తున్నారు. ఈ విశ్రాంతి దినం అంటే సబ్బాతు దినము యూదుల జీవితాల్లో. విశ్రాంతి దినం అంటే మనము విశ్రాంతి తీసుకోవటం కాదు. ఈ సబ్బాతు దినాన, ప్రభు దినాన దేవుని మందిరానికి మనం రావాలా. దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు సుమా. దేవుని పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని మనము నిర్లక్ష్య పెట్టకూడదు. అందుకని ఇక్కడ ఏమని సెలవిస్తాడంటే, మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుచున్నారు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి, ఈ పట్టణముల మీదికి కీడు రప్పింపలేదా అంటారు. కనుక ప్రియ సహోదరుడా, వారమంతా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. కానీ ఒక్కరోజు ప్రభు దినముగా మనం చూస్తాం. ఆ ప్రభు దినాన్ని మనం ప్రభువుకు సమర్పిద్దాం. ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధ ఆదివారాన దేవుని మందిరానికి సిద్ధపడదామా? దేవుని మందిరంలో సంపూర్ణ ఆశీర్వాదం ఉంది సహోదరుడా. నిర్లక్ష్య పెట్టకు. పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్య పెట్టకు. పరిశుద్ధ దినాన్ని దుర్వినియోగం చేయక దేవుని మందిరానికి రా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ పరిశుద్ధ దినాన ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో తండ్రి నెహెమీయా గ్రంథంలో చెప్పబడినట్లు, ఇదిగో తండ్రి, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టిన వారి జీవితాల్లో కీడును చవిచూచారు, బానిసలుగా కొనిపోబడ్డారు. అవును ప్రభువా, ఇదిగో పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని, ఇదిగో ప్రభు దినాన్ని మేము నిర్లక్ష్య పెట్టక నీ సన్నిధికి వేగిరపడే కృపను మాకు అనుగ్రహించుమని, నీ సన్నిధిలో కనపడే కృపను మాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.